లో రాబోయే కొన్ని రోజుల్లో భారతదేశం కూడా ఒక స్ట్రాంగ్ రెజల్యూషన్ పార్లమెంట్లో దీని గురించి డిస్కస్ చేయాలి, ఇష్యూలు డిస్కస్ చేయాలి. ఇవన్నీ కూడా చేసి ఒక సొల్యూషన్ ఫైనల్గా తీసుకురావాలి. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, ఓవైసీ ఇంతకుముందు పాలస్తీనాకి జై కొట్టడము లేకపోతే పాలస్తీనాలో ఏదైతే జరుగుతుందో దాని గురించి మాట్లాడడం జరిగింది, కానీ బంగ్లాదేశ్ హిందువుల గురించి మేము ఎందుకు మాట్లాడతాం, మా ముస్లిం సమాజం ఎందుకు మాట్లాడతాం అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓవైసీకి అధికారం లేదంట. ఓవరాల్గా ఏంటంటే మనం ఒక్కొక్కరిని మతాలు కులాలుగా చూసుకుంటాం, అది జరగకూడదు ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు అదే అంటుంటాను, మన మతం మన పూజ గదిలో, మన కులం మన గడప దగ్గర ఆగిపోవాలి. మనం బయటికి వచ్చినప్పుడు భారతదేశ పౌరులో ఒక మానవత్వం ఉన్నవాళ్ళం. కాబట్టి ఈ కులాలు మతాలు ఇవన్నీ ఏంటంటే రాజకీయాలు ఈ విధంగా ఆడుకునే దీంట్లో మనం అంతా కూడా పావులుగా మారుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి, మానవత్వాన్ని పెంచాలి, ద్వేషాలను తగ్గించాలన్న భావనలతో వెళ్తే ప్రపంచం కూడా ఒక శాంతిమయమైన దేశంగా మారుతుంది, ప్రపంచంగా మారుతుంది. ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సినది నా ఉద్దేశం. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.